ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన పార్టీ కార్యాలయంలోని తాడేపల్లిలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు సంబంధించిన స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం కూటమి అనుసరిస్తున్న విధానాలు చూస్తే ఇప్పుడున్నటువంటి ఈ కలియుగానికి చెందినటువంటి రాజకీయాలు ఎదుర్కోవాలంటే ఘట్స్ ఉండాలి. అలాంటి ఘట్స్ లేనటువంటి వ్యక్తులు రాజకీయాలకు దూరంగా ఉండడమే మంచిది అనేటువంటి విధంగా మాట్లాడడం జరిగింది. వాస్తవమే. రాజకీయాలు ప్రస్తుతం ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా రాజకీయాలంటే బహుశా ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏమి ఉండకపోవచ్చు, ఇవే పరాకాష్ఠగా ఉండేటువంటి రాజకీయాలేమో అనే విధంగా అనిపిస్తుంది. వాస్తవంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్న దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, రాజకీయాల్లో గట్స్ కావాలంటే ఎందుకు గట్స్ కావాలి? ఏదో ఒక వ్యక్తిని కొట్టాలను, ఒక వ్యక్తిని తిట్టాలనే కాదు. ప్రస్తుతము అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి కూటమి చేస్తున్న అరాచక పర్వాన్ని ఎండగట్టే విధంగా, వాళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నించే విధంగా అవన్నీ చేయాలంటే ఖచ్చితంగా గట్స్ ఉండాలి. ఎందుకంటే చూస్తున్నాం జనరల్గా రాజకీయాలు ఏంది, ముఖ్యంగా మన చిన్నప్పుడు ఏం తీసుకుంటే రాజకీయాలంటే ఎన్నికలకు ఒక వారం ముందు ఏదో మండల స్థాయిలోనో తాలూకా స్థాయిలో ఒకటే పార్టీలకు సంబంధించి మీటింగులు ఉండేటివి, ఎవరో మాట్లాడేవాళ్ళు, అది పెద్దగా లెక్కలకి ఏదో పార్టీ గెలిచేది, ఆ రిజల్ట్ కూడా ఒక 4-5 రోజులు తెలిసేది. అప్పుడు ఆ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. పెద్దగా రాజకీయ ప్రస్తావన ఉన్నప్పటికీ ఆ పేపర్లలో అక్కడక్కడ రేడియోలలో వినేవాళ్ళు. కానీ అది రూపాంతరం చెంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లా పోయింది? నిత్యం లేచినంచి రాజకీయాలే. ఓడిపోయిన 1వ రోజు నుంచి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి 5 సంవత్సరాల వరకు ప్రతిరోజు పోరాటం చేయాల్సింది, ప్రతిరోజు రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి స్థితి వచ్చింది. సరే, వాస్తవం చెప్పాలంటే ఇది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే నాయకుల స్థాయిలలోనే కాకుండా ప్రతి వ్యక్తి కూడా పొలిటికల్గా సమాజంలో ఏం జరుగుతుంది, ఏం జరిగితే మంచిది, ఎవరు ఏం చేస్తున్నారనే అవేర్నెస్ వచ్చింది, అది మంచిదే. కానీ ప్రస్తుతం ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అని ఎవరన్నా అడిగితే వాళ్ళు కుక్కలతోనో గాడిదలతోనో పోల్చడమే కాకుండా వాళ్ళని ద్వేషించడం, దూషించడం, ఇంకా వీలుంటే ఇంకా కొంచెం ఘాటుగా మాట్లాడినటువంటి వ్యక్తులను కేసులు పెట్టడం, జైల్లో బంధించడం, కుటుంబాలను ఛిద్రం చేయడం, వాళ్ళకు ప్రభుత్వం నుంచి అందేటువంటి సాయాన్ని అన్నింటినీ నిలుపుదల చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి. వీటన్నిటి తట్టుకోవాలంటే ఖచ్చితంగా గట్స్ ఉండాలి. వాస్తవంగా ఒకప్పుడు గట్స్ అనేటివి పొలిటికల్లో పార్టీలలో పార్టీ అధ్యక్షునిగో లేదు మెయిన్ నాయకులకు ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయింది. అధినాయకుడి నుంచి కార్యకర్త వరకు, గ్రామ స్థాయిలో ఉన్న సాధారణ కార్యకర్తకు ప్రతి వ్యక్తికి కూడా గట్స్ ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతారు. చూస్తున్నాం క్లియర్. ఈ 1 సంవత్సరంలో మనకు అర్థమైపోయింది. ఇంకా ముందు ధైర్యం లేనటువంటి వాళ్ళు, అదే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే గట్స్ లేనటువంటి వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండడమే బెస్ట్. ఎందుకంటే అధికారంలో ఉంది కాదా అని ఒక పార్టీకి భయపడో లేదా అధికారానికి తలొగ్గో వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రశ్నించకుండానో లేదా వాళ్ళ విధానాలు తప్పుడు విధానాలను ప్రశ్నించకుండానో ఉంటే రాజకీయాలలో పెద్ద ఉపయోగం ఉండదు. వాస్తవంగా ఇక్కడ గట్స్ అనేటువంటి పాయింట్ తీసుకుంటే, సరే ఇంతకుముందు రాజకీయాలు ఎలా ఉన్నా మనకు అవగాహన వచ్చిన మేరకు 2009లో సెప్టెంబర్ 2వ తేదీన రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత అప్పటికే ఒకసారి కేంద్రంలో అధికారం నుండి తర్వాత రెండోసారి అధికారం లేకొచ్చినటువంటి సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో తిరుగులేనటువంటి రాజకీయ శక్తిగా ఉండేది. అలాంటి సమయంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో విభేదించాల్సిన పరిస్థితి వాళ్ళు ఏర్పరిచినప్పుడు, ఇంకా విధి లేని పరిస్థితుల్లో కాంగ్రెస్లో కొనసాగలేని అవకాశం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా నిజంగా గట్స్తో కూడుకున్నటువంటిది. ఎందుకంటే ఆ పార్టీ నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఆ వ్యక్తి పెట్టిన పార్టీని వాళ్ళు ఉంచనిచ్చరా? ఆదిలోనే దాన్ని అణచివేయడానికి అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశంతో ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గట్స్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి భయపడకుండా పార్టీ పెట్టిండు. సరే, మళ్ళీ తీసిపోయి వాళ్ళు జైల్లో పెట్టిండు అనుకోండి, అయినా భయపడలే, జైల్లో ఉండే పార్టీని నడిపిండు. దానికి కూడా గట్స్ అవసరమే. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి ప్రతిపక్ష నాయకుడు అయినా కూడా భయపడకుండా మళ్ళీ 2019లో అఖండమైన విజయంతో సీఎం స్థానాన్ని అధిరోహించడం జరిగింది. ఇదంతా కూడా వాస్తవంగా చెప్పాలంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అనేది ఒక గట్స్తో కూడుకున్నటువంటి విధానంగా మనం చెప్పవచ్చు. సరే, ఈరోజు
ఖచ్చితంగా ఇది కూడా ఒక అందుకు మంచిదే. ఎందుకంటే చాలామంది నాయకులు ఏం చేస్తుండ్రు, ఏదో వ్యాపారవేత్తలను ఇతర దేశాల నుండి ఏదో రాజకీయాల్లో ఆ టయాల్లో వచ్చి డబ్బులు ఎదజల్లు ఇంకొకటి చేసి గెలవాలనే ప్రయత్నం ఉంది. అలాంటి వాళ్ళకు బహుశా ఇంకా ముందు ముందు రాజకీయాలు అంత అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే సంస్థాగతంగా స్థానికంగా వివిధ నియోజకవర్గాల్లో ఎవరైతే నిత్యం పోరాటం చేస్తారో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రజలను ఆలోచించే విధంగా, ప్రజలు ప్రభుత్వం చేస్తున్న తప్పులపై ప్రశ్నించే విధంగా ఉన్నటువంటి వాళ్ళకే, అలాంటి గట్స్ ఉన్నటువంటి వాళ్ళకే అవకాశం ఇచ్చే విధంగా రాజకీయాలు మారిపోతున్నాయి. ఇది కూడా మంచిదే. చూద్దాం ఎంతమంది గట్స్తో కలిగినటువంటి వ్యక్తులు బయటకు వస్తారో, వాళ్ళ వల్ల ఈ సమాజానికి ఎంత మేలు జరుగుతుందో. జరిగితే నా మేలు అందరికి కావాల్సింది అదే కదా.